అలాగే అన్న అంటే ఇంత ప్రయాణంలో రోడ్డు బై మీరన్నట్టు కాయ కష్టం చేసుకునే మేము బతికేటోళ్ళము. అలా చేసుకుంటూనే పాటల మీద ఇష్టంతో పాటలు గూడా పాడుతూ ఉన్నా అని చెప్పుకుంటూ వచ్చిర్రు. మరి ఇంత కష్టపడుతూ వస్తున్నప్పుడు ఎప్పుడన్నా అనిపించలే అన్న ఎందుకు ఇటు కష్టపడుతూ ఉన్నా మళ్ళీ ఈ పాటలు ఇయన్నీ ఎందుకొచ్చిన ఘోష? ఏదో ఈ ఊర్లోనే ఉండి పనులేవో చేసుకుంటే పోదా అని అట్లా ఏమి అనిపించలే? పని ఒక బాధ్యతక్క పని. హ్మ్. పాట అంటే ప్రాణం. బాగా ఎలాగై కష్టమొచ్చినప్పుడు లేకపోతే బాగా బాధనిపించినప్పుడు ఏ పాట యాదికొస్తది అన్న నీకు? చాలా పాటలు, అన్ని పాటలు ఇష్టమే అక్క నాకు. అన్ని ఎక్కువ ఆ! నీకు మనసులో ఇప్పుడు ఏదో కొంచెం బాగా బాధ అనిపిస్తా ఉంది. ఆ సమయంలో మనసులో వెంటనే ఈ పాట అంటే ఏ పాట యాదికొస్తది నీకు? ఇదక్క ఇంగ అమ్మ గురించి అమ్మ ఇవన్నీ ఇంగ మీద వస్తది. అమ్మ, అమ్మ కొడుకు యాదికొస్తది. అమ్మ కొంచెం యాదికొస్తది. ఉంటే బెంగ, బాగుండు బాధ అమ్మ అనిపిస్తే బాధ్యత. అమ్ముంటే అమ్మకి చెప్పుకుందునన్న ఆ! ఇది అనిపిస్తా ఉంటది. నేనిప్పుడు వాడినే కదక్క అమ్మ పాట హ్మ్. పాడింది. హ్మ్. నేనిక్కడొచ్చినందుకు మా అమ్మ ఇట్లంగా అలాగే నా గురించి ఎంత ఆలోచించేదో అని ఆ! అలా నాకు అమ్ముండుంటే అట్లా ఆలోచించి వచ్చాక. ఇయాల హ్మ్. ఎంతోమంది మనం బైక్ పైన ఎళ్తుంటాం అక్క. ఎన్నో యాక్సిడెంట్స్. మరి ఆహ్, దీనికి సంబంధించి ఏదన్నా పాటేమన్నా రాసుకున్నారా? ఏమన్నా ఆ! పాటేమన్నా ఉందక్క. పాడారా? ఉన్నదక్క. అన్న రాసిండు మంచి బ్రహ్మాండమైన పాట. ఒక్కరా ఇద్దరా అన్నగారు జయరాజ్ అన్నగారు రాసిన పాట ఈ పాట. హుహు. చాలా అద్భుతమైన పాట. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో కాలే కడుపులతోని మండే దండి కొరకు వలసవైన వాళ్ళు ఎందరో కాలే కడుపులతోని మండే దండి కొరకు వలసవైన వాళ్ళు ఎందరో తీర్థయాత్రల కాని తిరునాళ్లకు పోయి తిరిగి రాని వాళ్ళు ఎందరో అత్తగారిచ్చిన కొత్త కారులోన అసువులు బాసినదెందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు ఎందరో ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాదిని సంపుకున్న వాళ్ళు ఎందరో కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు ఎందరో ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాదిని సంపుకున్న వాళ్ళు ఎందరో అమ్మ నాన్నలు పోయి ఆదరణ కరువయి అనుమతించే పిల్లలెందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపేటోళ్ళు ఎందరో మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్ది సంపేటోళ్ళు ఎందరో ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపేటోళ్ళు ఎందరో మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్ది సంపేటోళ్ళు ఎందరో లైటు లేని లారు బైకు లేని నడిపి చంపేటోళ్ళు ఎందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో సో చూస్తున్నారు గదా! కొంచెం పోరగాళ్ళు అలాగే బయటికి ఎవరైతే ఎళ్తారో ఆళ్ళందరూ కూడా జర భద్రం. మీకోసం ఇళ్లల్లో అవునక్క. మీకోసం ఎదురు జూసేవాళ్ళు ఎప్పుడూ అంటూ కూడా ఉంటూ మన భార్య ఉంటారు పిల్లలు ఉంటారుగా కాబట్టి అక్క. హ్మ్. ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో వేగము కన్నా ప్రాణమే మిన్నని ఈ రోజన్నా తెలుసుకో వేగము కన్నా ప్రాణమే మిన్నని ఈ రోజన్నా తెలుసుకో పోయిన ప్రాణం తిరిగి దరానే జీవిత సత్యం నేర్చుకో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో మా శ్రీశైలం అన్న ఇంత మంచిగా పాడి చెప్తున్నాడు కాబట్టి జరంత కొంచెం చెవున పట్టుకొని అదంతా కూడా కొంచెం మనసులో యాదికి పెట్టుకొని జర భద్రంగా వెళ్ళిరండి. ఎవరైనా కానీ ఇళ్ళ దగ్గర మీకోసం మీ ఇంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త. ఇలా అంటే ఎన్నో పాటలు రకరకాలుగా ఒక్కొక్కటి కూడా ప్రతి పాట కూడా అన్న మీరు పాడుతున్నవన్నీ కూడా సమాజంలో ఎక్కడో చోట ఏదో చోట జరుగుతున్న విషయాల మీదే పాటలనే రాసుకోవటము లేకపోతే వాళ్ళు చక్కగా రాసిన పాటలను మీరు అంతే అద్భుతంగా పాడుతూ వస్తుర్రు. అలా ఇంకా ఏమన్నా పాటలున్నాయా? అవునక్క. మన ఊర్లకి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వాటర్ వచ్చేసినాయి, కాలువలు వచ్చేసినాయి. అవును. బ్రహ్మాండంగా మంచిగా మనకు సంతోషం, రైతుల సంతోషం ఎట్లా ఉందంటే
మట్టి గప్పుకున్న మత్తాడి బండ అప్పుడెప్పుడు వనలు పడక వర్షాలు రాక నీళ్లు లేక అవును రైతన్నలు మూలకు పడ్డ బోర్న ఏడుస్తూ ఏడుస్తూ ఉండే బ్రహ్మాండంగా అద్భుతంగా చేసుకుని మరి ఉంటారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు రైతన్నల మనసులో ఎట్లుంది ఏమనుకుంటుర్రు మట్టి గప్పుకున్న మత్తాడి బండ మురిసి మెరిసి నాదమ్మా మట్టి గప్పుకున్న మత్తాడి బండ మురిసి మెరిసి నాదమ్మా నల్లాని రేగాడి బీడు భూముల్లోన ఒళ్ళంతా వరుసుకుందమ్మా నల్లాని రేగాడి బీడు భూముల్లోన ఒళ్ళంతా వరుసుకుందమ్మా వానచిన కూరాలు చెరువు నింపుకొని చేదాది రానున్నదమ్మా మాతో సెలిమి చేయనున్నదమ్మా చల్ సెరువు సెరువమ్మా సెరువు మా ఊరంతా పోయింది కరువు నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకే ఆదరువు నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకే ఆదరువు నెలలే నిండంగా నేలంతా శ్రీమంతమాడంగా నెలలే నిండంగా నేలంతా శ్రీమంతమాడంగా పూడి కదియంగా శిరవంబే పురుడే మోయంగా పూడి కదియంగా శిరవంబే పురుడే మోయంగా పిల్ల పాపాల బోలే కాలేవ నడకాలు నిర్వంగా ఆ పిల్ల పాపాల బోలే కాలేవ నడకాలు నిర్వంగా నింగిలా ఉన్న సూర్యుడు వంగి ముద్దాడిపోవంగా మా చెరువే పులకించిపోవంగా చెరువు చెరువమ్మ చెరువు మా ఊరంతా పోయింది కరువు నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకే ఆదరువు చల్ నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకే ఆదరువు అసలు అన్న ఏమన్నా రాసిరా అనే పాటని ఎవరన్నా రాసింది ఈ పాట రాసిందన్న గిద్దరం నర్సన్న బా అసలు అన్న ఏం రాసినవన్న పాటని కడుపుతో ఉన్న చెల్లె ఎట్లుంటది అసలు తర్వాత పురుడు పోసుకుంటే ఎట్లుంటది అన్నట్టుగా చక్కగా పోల్చి రాసిర్రు అన్న మాత్రం చాలా అద్భుతంగా ఉంది పాట అయితే